ప్రస్తుతం టీ20 క్రికెట్ ప్రపంచాన్ని అలరిస్తోంది. ఐపీఎల్తో మొదలుకొని ఇప్పుడు ప్రతి దేశం ఒక లీగ్ను నిర్వహిస్తున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 లీగ్లకు పైగా ఉన్నాయి. వీటితో పాటు గల్లీ ప్లేయర్లను బయటకు తీసుకురావడానికి ఇండియాలో ప్రతి రాష్ట్రం ఒక లీగ్ను నిర్వహిస్తుంది. తాజాగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే మహారాజా టీ20 లీగ్ కోసం వేలం నిర్వహించారు. ఇందులో కర్ణాటక స్టార్ ప్లేయర్ అయిన మరియు ఆర్సీబీ సెన్సేషన్ అయిన దేవదత్ పడిక్కల్ భారీ జాక్పాట్ కొట్టాడు. ఇక మహారాజా టీ20 2025 సీజన్ కోసం వేలం నిర్వహించగా ఆక్షన్ లోకి వచ్చిన పడిక్కల్ అత్యధిక ధరకు అమ్ముడైపోయాడు. హుబ్లీ టైగర్స్ ఫ్రాంచైజీ పడిక్కల్ ను 13.20 లక్షలకు ఇచ్చి సొంతం చేసుకుంది. దీంతో ఈ వేలంలో ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. ఇక పడిక్కల్ తర్వాత ఎస్ఆర్హెచ్ హిట్టర్ అభినవ్ మనోహర్, కేకేఆర్ సీనియర్ ప్లేయర్ మనీష్ పాండే నిలిచారు. వీరిద్దరిని ఆయా ఫ్రాంచైజీలు 12.20 లక్షలకు ఇచ్చి సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉండగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తనయుడు అయిన సమిత్ ద్రావిడ్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతడికి నిరాశ తప్పలేదు. ఇక ఈ టోర్నీ ఆగస్టు 11 నుండి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. 6 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్ లో టీమిండియాకు ఆడుతున్న స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.